అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రకంపనలు పుట్టిస్తుంది. అందమైన మహిళలను ఎరగావేసి వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ దారుణంతో ముఠా సభ్యులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగస్వాములు కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఏదైనా పని ఉందా అంటూ మహిళలకు బాధితుల వద్దకు పంపిస్తారు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేస్తారు. నగ్న దృశ్యాలను చిత్రీకరించి డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఒకవేళ బాధితులు వినకపోతే ముందే సెట్ చేసుకున్న పోలీసుల ద్వారా పంచాయతీ పెట్టి లక్షలు వసూలు చేస్తారు. ఈ ముఠా ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి 10 లక్షలు, ఓ జ్యోతిష్యుడు నుండి 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై బాధితులు జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లేదు, అంతకుముందు ఒక కేసు చేసింది సనపది మాదిగోళ్ళ పంచాయతీ. అది రిజిస్ట్రేషన్ పెట్టుకుందామా ఎట్లా కరెక్ట్ కూర్చుందామా అంటే లేదు పొమ్మ మర్నాడు రాకుండా చెప్తే అయితే పాయలు అందరూ కానీ ఇంకా రెడీదామని పోయి రావాలంటే కనపడి రావాల. వాడు వస్తున్నాడంట. అది ఎన్ని గంటలకు వస్తాడంట మేడం? 9 కరెక్ట్ దిగుతాడంట. శ్రీకంఠంలో దిగుతాడంట. ఆయన మాత్రం చెప్పించుకొచ్చుకోవాలా. అది అంటే ఇప్పుడు మేము ఉండాలి కదా కార్ ఇచ్చేసి 100% ఉండాలి. మీరు అదే ఉండాలంటే కార్ ఇవ్వకుండా ఉండాల పెట్టుకుంటారు. ప్లాన్ చేయమా నువ్వు అంటే పక్కింటి వాళ్ళ క్యారెక్టర్ వస్తావా లేకుంటే పక్కింటి క్యారెక్టర్ వస్తావా? రిలేషన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రాజేష్ అన్న క్యారెక్టర్ అంటే నువ్వు పెట్టుకో. బంధువుల క్యారెక్టర్. హలో హలో మా మల్లేశ్వరా మాట్లాడేది? లేదండి. ఎవరు? లక్ష్మీనా? మీరెవరు? నేను గిరి సార్మా. సార్ చెప్పండి సార్. ఏం ఎందుకు మీరు గలాడపడుతున్నారు? సార్ నా తప్పైతే ఏమి లేదు సార్. నేను నా హస్బెండ్ ఇంట్లో గొడవ పడుకుంటున్నాం. హలో మీకు ఆమె చిన్ని గురించి మీకు తెలుసు. దానికి కూడా సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నేను నా భర్త ఇంట్లో గొడవ పడుకుంటున్నాం, ఫ్యామిలీ మ్యాటర్. మల్లేశ్వరి ఏం చేసినాడు వాళ్ళ వదినే కదా అని చూస్తురా వదిన ఎట్లా చేస్తుందో ఈ పాప ఆడ చేపించిండేది నువ్వే కదా చిన్ని అక్క దగ్గర, ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళ వదిన ఫోన్ చేసుకున్నారు సార్. తీసుకుని ఆయన మా ఇంటి కాడికి వచ్చినప్పుడు చిన్ని అక్క మా ఇంటి కాడ చూసిందమని మల్లేశ్వరు ఆగుడుతున్నది ఏం లేదు కదా మీ ఇంటి కాడికి. మళ్ళీ ఒకసారి అట్లా చేస్తుందా ఇక్క? అంత న్యూసెన్సా సార్? ఎవరు ఏం లేదు సార్. అన్ని బయట పీకుతాను, మన దవలా కేసు బయట పీకుతాను, అందరిని ఎత్తిసాను ఇంట్లో ఎత్తియండి. ఆ తర్వాత ఏముంటుంది సార్? ఎంతలా మేము ఊరికనే ఉంటాం ఆడపిల్లలమా? దవలా కేసు తీసినా ఇంకోటి కేసు తీసినా ఆయన కూడా రావాల్సిందే కదా సార్. అన్ని పీకుతుందంట. ఈ ఊరు మీకు కదా పీకని సార్. అంత సీనం లేదులే గానీ మీరు ఊరికి దాన్ని ఎందుకు పెద్దగా చేసుకోలేదు సార్. మా తప్పు అయితే లేదు. మేమైతే ఒక నోరు ఎత్తు కూడా లేదమ్మని. అది నాకు గలాట జరుగుతుందని తెలిసే ఫోన్ చేసి అక్కడి నుంచి రా. ఇంటికాడ ఎంత గలాట చేసిందంటే అంత గలాట చేసింది. మళ్ళీ మల్లేశ్వర ఇంటికాడికి పోయి చాలా గలాట చేస్తాను సార్. మల్లేశ్వర ఇంటికాడ గలాట చేస్తాంటేనే నాకు తెలిసి రాజేష్ ఫోన్ చేశాడు. నా ఇంత గలాట పడుతుంది నా, నువ్వు చెప్పున్నా వస్తుంది లేకుంటే రాదు, గట్టి గట్టి కలుస్తుంది అంటే ఇట్లా గలాట అయితే మాత్రము నేను కూడా మొత్తం జరిగినవన్నీ ఓపెన్ కావాల్సి వస్తాను సార్. నేనేమంటానంటే పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేది ఏమేం చేస్తున్నది వాయిస్ తో రికార్డుతో ఎవిడెన్స్ తో నాకున్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వచ్చినారు పోలీసు వాళ్ళు సార్? అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలియదమ్మా. ఇప్పుడు మళ్ళీ నన్ను ఇరికేద్దండి సార్. ఈ విషయంలో నన్ను ఇరికేద్దండి. నేను నిజం చెప్తున్నాను. ప్రతిరోజు సబ్జెక్ట్ పెట్టినప్పుడు మీరు ఏదైనా బయట ఉన్నారు సార్, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని. నేను స్టేషన్ దగ్గరే ఉన్నానమ్మా. ఇప్పుడు వద్దు కానీ నేను ఒక అర్ధ గంట ఫోన్ చేస్తా. అప్పుడు వద్దులే. నేను ఒకటి చెప్పేది తల్లి. నేను రాజేష్ నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా గలాట పడుతుందన్నా మల్లేశ్వరి దగ్గర, మీరు చెప్పంటే వినడం లేదు, మీరు ఫోన్ చేసి చెప్పండి వస్తుంది అని అన్నాడు. అంటే నేను ఫోన్ చేస్తే గట్టి గట్టి కలుస్తాండే. ఎందుకమ్మా ఏం చేస్తాను, ఎక్కడ గలాట పడుతున్నావు అంటే మీ లిమిట్స్ కాదు, 4 లిమిట్స్ అన్నా. యా లిమిట్స్ అయినా ఫస్ట్ ముసుకున్నాను. చేసింది సార్ చాలా న్యూసెన్స్. రూరల్ లో చేసింది మా ఇంటి దగ్గర. ఫస్ట్ నువ్వు ఆ నుంచి నోరు ముసుకుని ఇంటికాడికి రా అంటే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పింది. నేను ఆ లోపల మిమ్మల్ని ఏం జరిగిందని అడిగితే అన్ని భయపడి చేయకంతే.
చెప్పురా. ఈ హనీ ట్రాప్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గర సొసైటీలో కొద్దిగా పేరున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని హనీ ట్రాప్ అని వాళ్ళని పిలిపించేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నమ్మించి అతన్ని నమ్మించి రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసి. అంటే అడ్రస్ అదే సార్, ఏం చేసి అడ్రస్ అండి సార్? ఏం తెలియదు, అడ్రస్ అదే వచ్చింది. అదే నగరు బంగారం కొట్టాల దగ్గర మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతా బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను, ఇంకా వేరే నెంబర్ అయితే ఏం రాలేదు. సార్ ఫోన్ చేయలే చిన్న అక్క సార్? చిన్న అక్క ఫోన్ చేయలే? ఏమే ఊరికే సార్ అడుగుతాను. నేనే చేస్తే ఇప్పుడు ఎత్తలే ఆయన సండే ఏం చేస్తాను అని. అవునవును, ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. అవును సార్. ఇంకేం సార్ టిఫిన్ చేసినారా? అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్, ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఇంట్లోనా సార్? ఉన్నారు సార్, పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ, బాగా ఫ్రీగా బాగా. సార్ ఇంకేం సార్ విశేషాలు? ఏమని చెప్పను. మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? వీడే మనం కలిసినాడు. ఎవరు సార్? మనం కలిసింటిదే వాడు. ఆయన సుబ్రహ్మణ్యం. లేదు సార్, ఫోన్ చేయలేదు. రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి. అయ్యో బ్లాక్ లో నేనేం పెట్టలేదు, నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ నుంచి భయం ఉట్టుకుంది వాళ్ళకి. నేను చెప్పిన చిన్నకి జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన తీరు బాగా చెప్పినా. ఇప్పుడు ఆ జయను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో, కారు ఫాలో కా అని చెప్పి. ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినాడు, వెనకాల బైక్ వస్తే ఇంకా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకని వాడు ఏదో మోసం జరుగుతుంది అని వాడు మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు కనుక్కున్నాడు. ఎవరు ఆమె ఏం కదా కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయలుదేరింది. అప్పుడు వాడు నాకే చెప్తాడు ఇట్లంట ఇట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటికాడికి? జయ వాళ్ళ ఇంటికాడికి. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ వ్యవహారం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, ఏదైతే ఒక్కసారిగా ఈ అనంతపురం జిల్లా సంబంధించిన హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు చిలికి గాలి అనే పోలీసుల చుట్టూ కూడా చేరింది. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా చిక్కున్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ రహీం. అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం పెద్ద కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో చూస్తే కూడా మహిళలను ఎరగా ఉపయోగించి లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక ముఠా వ్యవస్థాపకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి దాదాపు 10 లక్షల రూపాయలు, అలాగే
ఒక జ్యోతిష్యుడి నుంచి కూడా 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన రంగమ్మ అనే మహిళను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం ఉంది. అయితే మొత్తం ఈ గ్యాంగ్ లో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 8 మంది పురుషులు అలాగే 3 మహిళలు ఉన్నారని మనకున్న సమాచారం. ముఖ్యంగా ఈ ముఠా ద్వారా మోసపోయిన బాధితులు అయితే సుమారుగా 19 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా జిల్లా ఎస్పీ జగదీష్ బాబుకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చినట్లయితుంది. అయితే నిజమైన ఈ కేసులో తీవ్రత చూస్తే కనుక ఇక ఈ ముఠా పనితీరు చూస్తే చాలా ప్లాన్ గా ఉంటుంది. ముందుగా మహిళలను పరిచయం చేసి అవసరం ఉందని చెప్పి టార్గెట్ వ్యక్తులను ఒక ప్రైవేట్ ప్రదేశానికి పిలుస్తారు. ఆ తర్వాత వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకొని దాడి చేస్తారు. వెంటనే నగ్న దృశ్యాలు చిత్రీకరించి డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా మనకు ఉన్న సమాచారం. ఇంకా ఈ ముఠాలోని కొందరికి పోలీస్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఒక హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ ప్రత్యక్షంగా భాగస్వామిగా ఉన్నట్లు కూడా అయితే మనకి ఏదైతే ఆడియోస్ వచ్చే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోస్ ద్వారా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీటిపైన మరికొందరు పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా దీనిపైన చర్యలు ప్రారంభించారు. అలాగే ఇప్పుడు రాప్తాడు సిఐ శ్రీహర్షను విఆర్ కి బదిలీ చేశారు. మరొక సిఐ పైన కూడా విచారణ జరుగుతుంది. అతని పాత్ర కూడా ఇందులో ఉంటే కనుక ఖచ్చితంగా అతను కూడా విఆర్ కు పంపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు వైరల్ అవుతుండడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హనీ ట్రాప్ వ్యవహారం అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది, పోలీస్ శాఖ పాత్ర ఎంతవరకు ఉంది, ఈ ముఠ పూర్తిగా బయటపడుతుందా లేక అనేక అంశాలపైన ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దర్యాప్తు మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రహీం.